కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు స్థానికంగా ఉండే చిన్న చిన్న అధికారులను బెదిరించో లొంగ తీసుకునే ఏదో పద్ధతుల్లో చేర్పించిన ఓట్లే ఇవి. ఎందుకంటే మీరు కూడా చూసినారు, ఏ ఇంటికి పోయినా మా ఇంట్లో 25 ఓట్లు రాస్తున్నాయి, బట్ వాళ్ళు మేము 6 ఉన్నాం, 25 తప్పు, ఇవి మాకు కావు అని చెప్తున్నారు. ఒక ఇంట్లో 40 ఓట్లు, ఒక ఇంట్లో 14 ఓట్లు ఇట్లా ఉన్నాయి. వాళ్ళే మేము 4 ఓట్లే ఉన్నాయి, మిగతా మాకు కావు అని చెప్తున్నారు. ఇది స్పష్టంగా దొంగ ఓట్లు వీళ్ళే రాయించినారు కాంగ్రెస్, అందులో సందేహం లేదు. కాంగ్రెస్ ముందే ఓటమిని ఒప్పుకొనే ఈ దొంగ ఓట్లు రాయించింది. కాబట్టి ఈ దొంగ ఓట్లు కూడా వాళ్ళని కాపాడలేదు. ఎట్టి పరిస్థితిలో దొంగ ఓట్లను కూడా బయట పెడతాం, వాళ్ళ భరతం పడతాం. అండ్ సెంటిమెంట్ వల్లనే బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని చెప్పేసి మంత్రులే చెప్తున్నటువంటి మాట సార్, దాన్ని ఏ విధంగా అంటే ఇందులో ప్రధానంగా కేసీఆర్ గారి పరిపాలనకు 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన పోల్చుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మనం పోగానే మీరు చూస్తున్నారు, మా వెంట వచ్చినప్పుడు ప్రజలు చెప్తున్నారు, సార్ కేసీఆర్ రావాలి, మా మనసులో అదే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు తోపుడు బండ్ల మీద వెళ్తున్న వాళ్ళని కూడా చూసినాం మనం, వాళ్ళు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన మహిళలు కూడా అదే మాట చెప్తున్నారు, అన్ని డోకాసారి మాట ఇచ్చిండ్రు, ఒక్కటి చేయలేదు, మోసం చేసిండ్రు అని చెప్పి. కొన్ని చోట్ల ప్రజలైతే నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు, వాడు దొంగముడా కొడుకు వీడు కూలగొట్టుడు తప్ప కట్టియడం రాదు వీడికి అని చెప్పి తిడుతున్నారు. ఇంకెక్కువ బూతులు తిడుతున్నారు, నేను అవి మాట్లాడలేను కానీ ఇంకా ఎక్కువ బూతులు తిడుతున్నారు. ప్రజలు పోల్చుకుంటున్నారు, గత పరిపాలనకి ఈ పరిపాలనకి పోల్చుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా అడుగుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పైగా ప్రజలకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన ఇంటింటికి మనుషులు ఇవ్వలేకపోతున్నారు. పైగా రేపు కేసీఆర్ ఏదైతే పేదలకు ఉచితంగా మనుషులు అందించిండో అది కూడా ఎత్తేసేసి ప్రజల మీద భారం వేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. ఇటువంటి రేవంత్ రెడ్డికి కర్రగాల్చి వాత పెట్టాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తప్పకుండా అన్ని అంశాలు ఉపయోగపడతాయి. దాంతో పాటు గోపీనాథ్ గారు మా శాసనసభ్యుడిగా ఉండి ఎవరైతే మరణించిండో వారికి కూడా మంచి పేరు ఉంది. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం పేదలకు బస్తీలలో కూడా అందుబాటులో ఉండి పనిచేసినాడు అనే విషయం వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అది కూడా తప్పకుండా మా అభ్యర్థికి తోడవుతుంది. మీ త్రిముఖపూర్లో మీకు అంటే కాంపిటీషన్ కాంగ్రెస్ అనుకోవచ్చా బీజేపీ? వాస్తవానికి బీజేపీ చాలా వెనుకబడి ఉంది. వాళ్ళు అభ్యర్థిని ప్రకటించుకోవడంలో కూడా వెనుకబడ్డారు, ప్రచారంలో కూడా వెనుకబడే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అండ్ మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? గతంలో గోపీనాథ్ గారికి వచ్చిన దానికంటే కూడా 2 ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడే మాట్లాడలేము.